తాళముగా తిరిగే ఆ గీతలు పిల్లల కళ్ళలో ఆశ్చర్యం రేపుతాయి. చిన్న చిన్న తాలికలు గిన్నెలోన జారినప్పుడు పాలు కూడా పాటలా కదులుతాయి. పాలు మెల్లగా మరిగితే మృదుత్వం పెరుగుతుంది. బెల్లం చేరితే తీపికి ఇంటి వాసన వస్తుంది. యాలకుల పరిమళం పలకరించినప్పుడు సాధారణ గిన్నె పండుగ పాత్ర అవుతుంది. బియ్యపిండిలో శరీరానికి నిలకడ ఇచ్చే శక్తి ఉంటుంది. పాలు తేలికైన బలం నెమ్మదిగా చేరుస్తాయి. బెల్లం మితంగా పడితే తీపి మెత్తగా ఉంటుంది. మోతాదు మించితే రుచి భారమవుతుంది. పాలత తలికలు పిల్లలకి పండుగ జ్ఞాపకం. పెద్దలకి చిన్ననాటి వంటింటి మోగింపు. వృద్ధుల కోసం తీపి ముద్ద మృదువుగా ఉంటే గిన్నె మరింత సౌకర్యంగా అనిపిస్తుంది. గర్భిణీలు లేదా ప్రసవానంతర దశలో ఉన్నవారు తినాలనుకుంటే ఇంటి అలవాటు మోతాదు చూసుకోవడం మంచిది. శరీర పరిస్థితి బట్టి తీసుకోవాలి. సందేహం ఉంటే వైద్యుల సలహా కూడా తెలివైన జాగ్రత్త. చక్కెర నియంత్రణ చూసుకునేవారు తీపి మోతాదును జాగ్రత్తగా పెట్టుకుంటే రుచిని కూడా నెమ్మదిగా ఆస్వాదించవచ్చు. పాలు ఒప్పని వారికి తమ శరీరం మాట వినడం ముఖ్యం. అదే నిజమైన ఆహార బుద్ధి. మధ్యాహ్నం పండుగ భోజనం తర్వాత చిన్న గిన్నె పాల తాలికలు ఇంటి సంతోషాన్ని మృదువుగా ముగిస్తాయి. సాయంత్రం బంధువులు చేరినప్పుడు కూడా ఈ తీపి మాటల మధ్య నవ్వులా తిరుగుతుంది. చలికాలపు పండుగలో వేడి వేడి పాలు మధురంగా ఉంటాయి. వేసవిలో కొద్దిగా చల్లార్చితే మృదువైన ఆనందం. వానాకాలపు మధ్యాహ్నంలో అయితే గిన్నె నిండా పాలు ఇంటికి ఓ శాంతి రాగం తెస్తాయి. తాలికలు చాలా మందంగా ఉంటే తీపి లోపలికి రాదు. చాలా పలచగా అయితే రూపం నిలవదు. చేతి ఒత్తిడి సమంగా ఉంటేనే అవి గిన్నెలో మృదువుగా ఉడికి మెరిసిపోతాయి. పాలను అతి మంటపై పరుగెత్తిస్తే రుచి కఠినమవుతుంది. మెల్లని మంటపై ఉంచితే మాధుర్యం నిలుస్తుంది. కలుపుతున్న చెంచాలయ తప్పకపోతే తాలికలు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. పప్పు వంట పులిహోర గారెలున్న పెద్ద భోజనంలలో చివరగా ఈ తీపి అందంగా సరిపోతుంది. అప్పడం కరకరల తరువాత మజ్జిగ పులుసు చల్లదనం తరువాత పాల తాలికలు మృదు మధురంగా పలుకుతాయి. తెలంగాణ ఇళ్లలో పండుగ రోజున పాలు మరిగినప్పుడు పిల్లల జుట్టు గిట్టే పద్మ పెరుగుతుంది. పాల్కిరిన్ని గంతిందూరు ఇంటి నిర్బడి తిట్టల చేతులు పండుగలతో పొరచాలి. ఆయలసీమ ఇట్టియా దిగ్గెన్నో కూర సాగాసి వర్పణాంతాలగా చేసే తీర్తి చిద్రటే గగోదా ఉంటుంది. కందులు కారిన మానవీయ తెన్నన్ కలిస్తే ఈ
అర్థం కావాలి అదో బీది అంగం కొలగా చేసాకి ఇది తాగునేదే చెల్దినాతా పురాయి దువచకు ఇది చిన్న ముట్టు జాత పన్ అటులో కూడా ఉంటుంది వెసతినో కవి పాలు చీటి ముతో గదమత సహగింతరిసి రుచిని కారిస్తాయి తిమ్మెనో దేలే గాలి కరై చూస్తూ మలమంటెంత ఇతర ఎంత సందికమో తెరుస్తుంది ముచిని హిట తలిపితే మనకి పిమి జంగా